తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని అడుగుతున్నట్లు చెప్పారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేయొద్దంటున్న ఎమ్మెల్యే కూనంనేనితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. గత 8 రోజులుగా నిర్వహిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తుంది. ప్రధానంగా బీజేపీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రజా చైతన్య యాత్రలు కొనసాగిస్తుంది. ప్రధానంగా బద్లావ్ జరూరీ అంటూ బద్లావ్ జరూరీ హై అంటూ ఒక నినాదాన్ని ముందుకు తీసుకొస్తుంది. చెప్పండి, ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యం ఏంటి? బదలావ్ జరూరీ హై అంటే మార్పు తథ్యం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. మాకు ఎదురు లేదు అనే పద్ధతుల్లో వాళ్ళ ప్రవర్తన ఉంది. ఆ టైంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఆ స్లోగన్ ఇచ్చారు, ఈసారి 400 దాటి మేము గెలుస్తున్నామని. ఏ బార్ 400 కే పార్. కానీ 240 గెలిచారు. అక్కడేమో ప్రభుత్వం మారాలంటున్నాం, ఇక్కడేమో హామీలు అమలు చేయండి అంటున్నాం. అమలు చేయలేకపోతే మీకున్న ఆర్థిక పరిస్థితిని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. మొత్తం మీరు ఎన్ని హామీలు ఉన్నాయి, మీరు ఎంత అయింది ఖర్చు, ఇంత అయింది లెక్క అని చెప్పి ఈ లెక్క ప్రకారంగా మేము ఇప్పుడు ఇంత చేయలేము, కొంత చేస్తాము. ప్రజల్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజలకి వాస్తవం చెప్పండి, మీ పరిస్థితి ఏంటో చెప్పండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో చూసుకోండి, ప్రాధాన్యత ప్రజలకి తగ్గించి ఇంకో చోట పెరుగుతుందేమో చూసుకోండి, అవన్నీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కమ్యూనిస్ట్గా చెప్తాం. పినపాకలు కావచ్చు, నిన్న కరీంనగర్లో కావచ్చు, నేడు ఖమ్మంలో కావచ్చు, కాంగ్రెస్ మీద మీరు కొంత విరుచుకొని పడుతున్నారు. ఇది ఏ కారణం వల్ల అయి ఉంటుంది? నేను కాంగ్రెస్ పార్టీగా అనేది కాదు, మళ్ళీ దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా. మీరు ఉండాలి, అధికారంలో ఉండాలంటే కొన్ని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీతో ఎందుకు కలిసాం? మేము బీజేపీని ఓడించాలని కలిసాము. బీఆర్ఎస్ అనేది మమ్మల్ని సరే ప్రజాక్షేత్రంలోనూ దాని వ్యతిరేకత వచ్చినా అంటే మేము కలిస్తే వ్యతిరేకత లేదనేది వచ్చేది కదా. అంటే మేము పొలిటికల్గా మా నీడ్ అది కలుద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చాం కాబట్టి బీఆర్ఎస్ చెడ్డదని కాదు, చెడ్డదైతే ఎందుకు కలవడానికి ప్రయత్నం చేశారని ప్రశ్న వస్తుంది. చెడ్డ మంచి అనేది కాకుండా బీజేపీ నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్తో కలుద్దాం అనుకున్నాం. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, మీకు సపోర్ట్ చేశాం. సపోర్ట్ చేసినప్పుడు దాన్ని మీరు జాగ్రత్తగా మలుచుకోండి అని చెప్తున్నాం తప్పితే కాంగ్రెస్ మీద విరుచుకుపడటం, కాంగ్రెస్ మీద మేము విరుచుకుపడాలంటే ఇట్లా కాదు కదా. ప్రజా ఉద్యమాలు ఉంటాయి, ఇంకా ఆ జోలికి వెళ్ళటంలో మేము సలహాలు ఇస్తున్నాం, కొద్దిగా సూచనలు చేస్తున్నాం. మా అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో అది మా ఉద్యమ పూర్తి స్వరూపంతో బయటకే రాలేకపోతున్నాం. ఎందుకంటే స్నేహితుడిని మేము గెలిపించుకుని నిన్ను మళ్ళీ పడగొట్టాలని మేము కోరుకోం. వచ్చే ఎన్నికల్లో మీరు ఇప్పటి నుంచే ఒక నినాదం ఏమైనా పెట్టుకున్నారా? ఖచ్చితంగా మాకు, ఎందుకంటే ఖమ్మం జిల్లా లాంటి చోట ఒక సీటు కూడా లేకపోతే మాకు కష్టం. ఇది ఉద్యమానికి ఇదే దిక్సూసి. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కంచుకోట, ఇప్పుడు కూడా కంచుకోటే నా దృష్టిలో. సీట్లు లేకపోవచ్చు కానీ మరి అందుకనే కొత్తగూడెంలో 1, 2 ఉండాలి. అక్కడ ఇక్కడ 1, 2 ఉండాలి. నీ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లు ఈ మధ్య అంటున్నాను నేను. ఈ మధ్య పెద్ద పెద్ద మంత్రులు, మన జిల్లా మంత్రులు కూడా మొత్తం కాంగ్రెసే, మనమే గెలిచాం. ఇదంతా ఈ జిల్లా అంతా, ఖమ్మం జిల్లా అంతా కాంగ్రెసే. అది న్యాయం వాళ్ళు అట్లా చెప్పడం? మొత్తం మీద అంటే ప్రజా చైతన్య యాత్రల ద్వారా సిపిఐ బలపడాలనే లక్ష్యంతో మేము మాత్రమే పనిచేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ప్రజల్లోకి వెళ్తున్నాం. మాకు కాంగ్రెస్తో ఎటువంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ అధికారంలో ఉండాలనే కోరుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలు అనుసరించినందువల్ల ఆ పార్టీ దెబ్బతిన్నది కాబట్టి అటువంటి విధానాల్లో వెళ్లకుండా ఉండాలని మాత్రమే కాంగ్రెస్కు సలహాలు ఇస్తున్నాం తప్ప మేము అదే సందర్భంలో మేము పార్టీగా బలపడాల్సిన అవసరం ఉంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే సిపిఐకి కంచు కోట కాబట్టి ఇంకా అదనపు సీట్లు కూడా మాకు కావాల్సిన అవసరం ఉందనేది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు